ప్రైజ్ లార్డ్. గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారండి? బాగున్నారు కదా? ప్రభు మీకు సహాయకుడిగా తోడుగా ఉండాలని మేము కూడా ప్రార్థిస్తున్నాము, నమ్ముతున్నాము. మరి ఈ వాగ్దానాన్ని ప్రభు మన కొరకు సిద్ధపరిచింది ఏమిటో తెలుసుకునే ముందు ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశోధుడు మహాగణుడు అయిన దేవ, ఈ యొక్క దినమున మాతో మాట్లాడండి. ఈ వారం నాకు సరిపడ వాగ్దానంతో మేము బలపరచబడడానికి సహాయం చేయమని వింటున్న ప్రతి ఒక్కరికి నీ బలమును ధైర్యమును దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. హల్లెలూయా. 121వ కీర్తన 3-4 వచనాలు నేను చదువుతానండి, మీరు గమనించండి. సామ్ నంబర్ 121 వర్సెస్ 3 and 4. 3వ వచనంలో ఆఖరి భాగము 4వ వచనం నేను చదువుతాను. నిన్ను కాపాడువాడు కునుకడు, ఇజ్రాయెల్ను కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. బిగ్గరగా స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఆయన మనల్ని కాపాడటానికి ఆయన అది ఒక బాధ్యతగా నియమించుకుంటాడంట. హల్లెలూయా. మనల్ని కాపాడటానికి, సంరక్షించటానికి, మనల్ని ప్రొటెక్ట్ చేయటానికి ఆయన ఎప్పుడు కొనుకొక నిద్రపోక నీ కోసం నా కోసమే ప్రేమించి ఆయన చూస్తున్నారంట. హల్లెలూయా. ఆయన బాధ్యతే మనల్ని కాపాడడం అండి. ఆయన పట్టింపులోనికి మనం ఉన్నాం. హల్లెలూయా. మనల్ని పట్టించుకునే దేవుడు ఆయన, విడిచిపెట్టేవాడు కాదు. యాజ్ అ మదర్, ఒక తల్లిగా నేను చెప్పగలను, నేను కనిన నా బిడ్డలనే, నా గర్భంలో నుంచి వచ్చిన నా బిడ్డలనే ఒక్కొక్కసారి వాళ్ళని నేను పట్టించుకోలేకపోవచ్చు. వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ కదలికలు ఏమిటి, ఏమి ఆలోచన చేస్తున్నారు, ఎలా ఉన్నారో, ఇవన్నీ కూడా నేను పట్టించుకోలేక నేను మర్చిపోవచ్చు. కానీ దేవుడు అలాగూ చెయ్యడు. హల్లెలూయా. మనమే మర్చిపోతాము, కానీ దేవుడు మాత్రం ఎన్నడూ కూడా మనల్ని మరచిపోడు. కునుకక నిదురక కాపాడుతాడు. ఒక్కొక్కసారి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మనకి దృష్టిలో ఉండరు. ఒక్కొక్కసారి మన శరీర బలహీనత వల్ల కావచ్చు, మనకి పెరుగుతున్న పని ఒత్తిళ్ళు బట్టి కావచ్చు, మనము ఆత్మీయంగా, బాహ్యంగా, మానసికంగా ఉన్న బలహీనతలు బట్టి కావచ్చు, మనము కొన్ని విషయాలని, కొన్ని మంది వ్యక్తుల్ని పట్టించుకోలేకపోవచ్చు, వారి మీద లక్ష్యము పెట్టలేకపోవచ్చు, మనకి కావలసిన వారినే మనము పట్టించుకోలేకపోవచ్చు, లేకపోతే మనము ఎవరినైతే కావాలి అనుకుంటామో వారే మనల్ని పట్టించుకోలేకపోవచ్చు, మన కొరకై సమయాన్ని కేటాయించలేకపోవచ్చు. కానీ దేవుడు, నీవు సేవిస్తున్న దేవుడు నిన్ను పట్టించుకునే దేవుడు. హల్లెలూయా. ఆయన కునుకక నిద్రపోక, ఆయన ఎప్పటికీ నిన్ను మర్చిపోడమ్మా. హల్లెలూయా. చూడుము, ఇదిగో అరచేతులలో నేను చెక్కుకున్నాను అంటున్నాడు. హల్లెలూయా. ఆ అరచేతులలో ఎందుకు చెక్కుకున్నాడో తెలుసా? నిన్ను ఎప్పుడు చూసుకుందామని. హల్లెలూయా. కొన్నిసార్లు మనం ఫోటోలు చూసుకున్నప్పుడు we tend to remember few memories. ఈ సమయంలో అలా జరిగింది కదా, ఆ చోటున కదా ఇది చూసాము అని చెప్పి కొన్ని మెమరీస్ మనకి జ్ఞాపకం వస్తూ ఉంటాయి. బట్ ఫర్ గాడ్ we are never a memory. మనం ఎప్పుడు దేవునికి ఒక గుర్తుగా కాదు, కానీ మనమే ఆయన బాధ్యతగా మనల్ని చూసుకుంటూ ఉంటాడు. హల్లెలూయా. మనము కొన్నిసార్లు ఆయన నుంచి దూరం అవ్వచ్చు, విడిచిపెట్టచ్చు, కానీ ఆయన మాత్రం మనల్ని ఎప్పుడు పట్టించుకుంటాడు. మనం ఎప్పుడు ఆయన ఎద్దకు తిరిగి వస్తామా అని పట్టించుకునే దేవుడు. హల్లెలూయా. ఆయన ఎప్పటికీ కూడా నీ కొరకై సిద్ధంగా ఉంటాడు. ప్రేమైన సహోదరి, సహోదరుడా, ఈరోజు నువ్వు అనుకుంటున్నావేమో, నేను ఎంతో ప్రేమించిన వ్యక్తులు నన్ను అస్సలు పట్టించుకోవట్లేదండి, నాతో మాట్లాడట్లేదండి, నన్ను ఎవ్వరు కూడా దర్శించట్లేదు, ఎలా ఉన్నావు, ఏమి చేస్తున్నావు అని చెప్పి ప్రశ్న కూడా వేయట్లేదు. ఈ బలహీన స్థితిలో, లేకపోతే ఈ విరిగి నలిగిపోయిన స్థితిలో, ఇట్లాంటి ఇబ్బందులు గుండా నేను వెళ్తున్నాను, అనారోగ్య సమస్య గుండా వెళ్తున్నాను, ఆర్థిక సమస్య గుండా వెళ్తున్నాను, ఎంతో పని ఒత్తిడి గుండా వెళ్తున్నాను, నా కొలీగ్స్ నన్ను పట్టించుకోవట్లేదు, నా బాస్ నన్ను పట్టించుకోవట్లేదు, నా భర్త నన్ను పట్టించుకోవట్లేదు, నా భార్య అసలు నేను ఎలాగ ఉన్నానని కూడా ఏం మాట్లాడట్లేదు, నా బిడ్డలు నన్ను పట్టించుకోవట్లేదు, నా తల్లిదండ్రులు కూడా నేను ఏం చేస్తున్నాను, ఎలా ఉంటున్నాను, తింటున్నానా లేదా అని చెప్పి నాకు ఫోన్ కూడా చేయట్లేదు అని ఒకవేళ దూరంగా ఉన్న బిడ్డలు ఎవరైనా అనుకుంటున్నప్పటికీ కూడా దేవుడు అంటున్నాడు, నేను నిన్ను పట్టించుకుంటున్నాను, నేను కునుకను, నేను నిద్రపోను. యూ టేక్ రెస్ట్. నువ్వు సుఖంగా మంచిగా నిద్రపో, నేను మాత్రం నీ గురించి ప్రతిదీ పట్టించుకుంటాను. ఆయన మన తల వెంట్రుకల్ని కూడా లెక్కించే దేవుడు అండి. దట్ మచ్ కన్సర్న్డ్ హీ ఈజ్ అబౌట్ us. మన కొరకై అంత పట్టింపు కలిగిన వాడు ఆయన. ఇది మర్చిపోకు నువ్వు.
జ్ఞాపకం పెట్టుకో. ఎవరో పట్టించుకోవట్లేదని బాధపడకు. నేనున్నాను నీకు, నేను పట్టించుకునేవాడిని. నేను ఎప్పటికీ నిద్రపోనమ్మా, నేను ఎప్పటికీ అసలు నేను మర్చిపోను. ఎందరైనా మర్చిపోయినా నేను మాత్రం నీ కోసము ఆలోచన చేస్తూనే ఉంటాను అన్న వాగ్దానం చేసిన దేవుని మీద దృష్టి పెట్టు. ఎందుకంటే నువ్వు అనుకుంటున్నా, ఎదురు చూస్తున్నా, పట్టించుకోవట్లేదు, నన్ను అడగట్లేదు, నాకు సహాయానికి రావట్లేదు అన్న మనుషులు ఈ సృష్టిలో ఒక భాగము. అయితే నేను నిన్ను పట్టించుకుంటాను, నేను ఎప్పటికీ నిద్రపోను, ఎప్పటికీ నేను మరువను, నేను నీ కోసమే ఆలోచన చేస్తాను అన్నవాడు ఈ సృష్టినే శాసించగలిగిన దేవుడు. హల్లెలూయా. అట్టి గొప్ప దేవుడు నీకు ఈరోజు ఈ వాగ్దానం ఇస్తుండగా ధైర్యంతో బలము పొందుకో. మై గాడ్ విల్ నెవర్ స్లీప్ neither he slumbers. He always takes care of me. ఆయన నన్ను పట్టించుకుంటాడని నమ్ము. ఖచ్చితంగా ఆయన భద్రత, ఆ కాపుదలే నిన్ను ఉన్నత స్థితికి చేర్చుతుంది. ఆమేన్. ప్రార్థన చేసుకుందామా. మహాపరిశుద్ధుడు, మహాగణుడు అయిన దేవా, నీ బిడ్డలకి ఏది అవసరమో అది రోజు మీరు మాట్లాడారయ్యా. మీరు పట్టించుకునే దేవుడు, కునుకొక నిద్రపోక కాపాడే దేవుడయ్యా. ప్రేమించి వాళ్ళని కాపాడుతున్నందుకై, వాళ్ళని సంరక్షిస్తున్నందుకై స్తోత్రము చెల్లిస్తూ, బిడ్డలందరికీ కూడా ఈ వారమంతా నీ కాపుదల, అవునయ్యా, నీ కటాక్షము, నీ ప్రొటెక్షన్ ఉంచమని, ఎక్కడికి వెళ్ళినా, ఏ చోట్లకి ప్రయాణాలు చేస్తున్నా, ఎక్కడెక్కడికి వెళ్ళినా అయ్యా నీ భద్రత కాపుదలేమని యేసునామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రియులారా, ఒకవేళ మీరు మీ జన్మదినాలు, వివాహ దినాలు కనుక ఈ వారంలో జరుపుకుంటున్నట్లయితే నమ్మండి, పొందుకునండి ఈ వాగ్దానాన్ని. దేవుడు కునుకడు, నిద్రపోడు, నిన్ను ఎల్ల కాలము కూడా కాపాడేవాడు, పట్టించుకునే దేవుడు. ఆమేన్. మరొక ప్రాముఖ్యమైన ప్రకటన, నవంబర్ 30 తారీఖు మరి శనివార కాల సమయంలో ఇప్పటికే మీలో చాలా మందికి తెలుసు, మీరు కూడా అనేక మందికి ఈ యొక్క సమాచారాన్ని షేర్ చేస్తున్నారు. అందును బట్టి మీకెంతో మేము రుణస్తులుగా ఉన్నాము. మరి తప్పక ఈ నవంబర్ 30 తారీఖు శనివారము సాయంత్రం 5 గంటలకి జరగనున్న వైజాగ్స్ వర్షిప్ టైం, దట్ ఈస్ ఫర్ యువర్ సాల్వేషన్, ఈ కార్యక్రమంలో మీరందరూ కూడా కుటుంబాలుగా, స్నేహితులుగా తరలి రావాలని, దేవుని యొక్క మహిమను, ప్రసన్నతను అనుభవించాలని మేము ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము. తెలియజేయండి. ఇంకా ఒకవేళ ఎవరితో ఇంకా షేర్ చేసుకోవాలంటే ఖచ్చితంగా ఇక్కడ డిస్ప్లే చేయబడుతున్న సమాచారాన్ని వాళ్ళతో షేర్ చేయండి. ఖచ్చితంగా మనందరము కూడా దేవుని దీవెనలు పొందుకోబోతున్నాం. ఆ దినమున మరి దైవజనులు బ్రదర్ అనిల్ కుమార్ గారు ప్రత్యేకించి దేవుని ప్రేరేపణతోటి మరి ఈ యొక్క పట్టణానికి రాబోతున్నారు కనుక అనేక మందితో షేర్ చేయండి. ఎవరికి తెలుసు ఆ ఒక్క మాట, దేవుని యొక్క మాట వినబడుతుండగా ఎంతమంది రక్షింపబడతారు, ఎంతమంది దేవుని యొద్దకు తిరుగుతారని. సో ట్రై స్ప్రెడింగ్ దిస్ న్యూస్ ఇన్ఫర్మేషన్ విత్ ఎవ్రీబడి. ఎంతమందితో వీలైతే అంతమందితో షేర్ చేయండి. వాళ్ళందరినీ కూడా అందులో పార్టిసిపేట్ అయ్యేటట్టు మీరు కూడా సహకరించండి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.